చేస్తారా చేయరా వారికి వదిలిపెడతాం అధ్యక్ష. ఇవాళ నేను 2-3 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొన్న నేను బీహార్లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసిన అధ్యక్ష. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైపోయినాయని చెప్పి బీహార్లో ప్రకటనలు ఇచ్చారు. ఇదెక్కడ చూద్దాం అధ్యక్ష? అసలు ఇక్కడ రిజర్వేషన్ల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష. మరి తీసుకుపోయి ప్రకటనలు అక్కడ ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ రిజర్వేషన్లు పాసే కాలేదు, పాస్ అయిపోయినట్టుగా మరి అక్కడ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో విషయం, న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో చెప్పాలి అధ్యక్ష, ప్రభుత్వమే చెప్పాలి. అట్లాగే నేను తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నది ఆ పార్టీ అధ్యక్ష. ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టి తెలంగాణ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషిపెట్టింది సార్ అధ్యక్ష. పంజాబ్ లో పోయి చెక్కులు ఇచ్చేటువంటి చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడారు అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల. ఈరోజు 8 లక్షల కోట్లు అప్పులే తీసుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అప్పుడంగా ఇన్ని రాష్ట్రాల్లో 1000 కోట్లతో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వారు ఇక్కడి కార్యక్రమం అక్కడ అమలు చేసినట్టుగా చూపేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర సంపదను లూట్ చేసినటువంటి వీళ్ళ ఈరోజు మన గురించి మాట్లాడే అధ్యక్ష. ఈరోజు మాది జాతీయ పార్టీ కాబట్టి అక్కడికి మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లి వచ్చిన సందర్భాన్ని కూడా తప్పటి విధంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మన తెలంగాణ సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పంచి వచ్చింది అన్నట్టు ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈరోజు సభ నడుస్తుంది, ఇందులో ఉన్నాం, సభ పారిపోతుంది అధ్యక్ష అంటారు. 22 నెలలైంది అధ్యక్ష. రాంది ప్రతిపక్ష నాయకుడు కదా అధ్యక్ష. ఈ రోజు కూడా ఇంత బీసీలకు సంబంధించిన అంశం కానీ కాళేశ్వరం సంబంధించిన అంశం జరగబోతుంది. వారు వచ్చి మాట్లాడే అంశం ఉండే కదా అధ్యక్ష. ఎస్సీ కేటగిరీ వచ్చినప్పుడు కూడా వారు రాలేదు కదా అధ్యక్ష. వారిదా తప్పు, మాదా తప్పు అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి సభకు రాకుండా ఫామ్ హౌస్ ఉన్నటువంటి వారి వైఖరి చూస్తున్న ప్రజలు ఈరోజు మేము అసెంబ్లీ నుండి చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్లీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజ్యం వస్తుంది. ఇంత మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రతిపక్షాన్ని కూడా వారి స్థానానికి పరిమితం కాకుండా ఉంటారు అధ్యక్ష. ప్లీజ్ కేటీఆర్ 5 minutes ప్లీజ్. స్పీకర్ సార్ మీ ఈ సాంప్రదాయం ఎక్కడ చూడలేదు సార్. జనరల్ గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు, మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు. మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా జిల్లా బిడ్డ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. తప్పకుండా మా లక్ష్మణ మొన్ననేయండు, శుభాకాంక్షలు వారికి. మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష. భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు, సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుకలతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష. ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు, రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు, గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు, ఆయన చెయ్యమని బలవంతంగా పెట్టుకుని సంతకం పెట్టిస్తారా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమన్నా